జై తెలంగాణ. అక్కడికి వెళ్ళి మాట్లాడదాం, ముంగడికి వెళ్ళి మాట్లాడదాం. కొద్దిగా దూరం ఎక్కువైంది, అందుకే ఆడికిడికి దూరం ఎక్కువైంది, మీరు కళ్ళబడతలేరు. జై తెలంగాణ. చెన్నూరు దమ్మంతకి ఇంతేనా మీది? ఇంత ఎండలు వచ్చిండ్రు, ఒక్కసారి జై తెలంగాణ అంటే అన్ని పిడికిలు లేవాల. జై తెలంగాణ. వెనకై కనబడతలేవు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కొప్పుల ఈశ్వరన్న గారి కారు గుర్తుకే. మీ అందరికీ నమస్కారం. ఇప్పటికే ఎండ బాగైంది, ఎక్కువసేపు ఏం తీసుకోను, కేవలం ఒక 5-10 నిమిషాలు మాత్రమే. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు, చెన్నూరు నియోజకవర్గంలో 7.5 దశాబ్దాలలో ఎన్నడూ జరగని అభివృద్ధిని 5 ఏళ్లలోనే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో చేసి చూపెట్టి మరి ఒక బ్రహ్మాండమైన నాయకుడిగా మీ అందరి మనసుల్లో స్థానం సంపాదించిన మా తమ్ముడు, యువ నాయకుడు, రేషమున్న నాయకుడు, పౌరుషమున్న నాయకుడు, దమ్మున్న నాయకుడు మరి తమ్ముడు బాల్కా సుమన్ గారికి, గౌరవనీయులైన పెద్దలు అన్నగారు సింగరేణి కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి ఈరోజు మీ ఆశీర్వాదంతో సింగరేణి బొగ్గుగని నుంచి జూన్ 4 నాడు పార్లమెంటుకు పెద్దపల్లి నుంచి అడుగుపెట్టబోతున్న అన్నా గౌరవనీయులు పెద్దలు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారు, వేదిక మీద ఉన్న మంచిర్యాల మాజీ శాసనసభ్యులు దివాకరన్న గారు, వేదిక మీద ఉన్న గౌరవనీయులైన చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన గౌరవ ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, బీఆర్ఎస్ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు, పట్టణాల అధ్యక్షులు, ఇంకా ఇతర పెద్దలకు, ముందున్న మా ఆడబిడ్డలు, అన్నదమ్ముళ్ళు, 45-46 డిగ్రీల వేడిలో కూడా ఇంత పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టినా, ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా అన్ని తట్టుకొని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ ధన్యవాదం. ఇవాళ పెద్దపల్లి పార్లమెంటులో ఏం జరుగుతున్నది, పోటీ ఎవరికి జరుగుతున్నది ఆలోచించండి. మొన్ననే పెద్దలు కేసీఆర్ గారు మంచిర్యాలకు వచ్చినప్పుడు చెప్పిండ్రు, ఒక భూగర్భ కార్మికుడికి ఒక ఆగర్భ శ్రీమంతునికి మధ్యలో ఇవాళ పోటీ నడుస్తుంది. ఈశ్వరునికి కోటీశ్వరునికి మధ్యలో పోటీ నడుస్తున్నది. ఒక గుణవంతుడికి ఒక ధనవంతునికి మధ్యన పోటీ నడుస్తున్నది. మరి గెలిచేదెవరు, గెలవాల్సిందెవరు నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. గుణవంతుడు గెలవాలనా, ధనవంతుడు గెలవాలనా మీరే ఆలోచన చేయాలి. ఈశ్వరుడు గెలవాలనా, కోటీశ్వరుడు గెలవాలనా నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. ఒక భూగర్భ కార్మికుడు గెలవాలనా, ఆగర్భ శ్రీమంతుడు గెలవాలనా నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. దయచేసి ఆగం కాకండి. ఇదే చెన్నూరు పట్టణానికి సరిగ్గా 5 నెలల కిందట, 5-5.5 నెలల కిందట నవంబర్ 24 నాడు తమ్ముడు బాల్కా సుమన్ గారిని గెలిపించండి అని అడగడానికి మీ దగ్గరికి నేను వచ్చిన. మీరందరూ వచ్చిన ఆ రోజు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కానీ ఏమైందో 4-5 రోజులల్లా మరి పరిస్థితి తారుమారైంది. కాంగ్రెస్ వాళ్ళు చూపెట్టిన అరిచేతిలో వైకుంఠం అనే సినిమా చూసి చెన్నూరులో మోసపోయింది. అరిచేతిలో వైకుంఠం చూపెట్టారు. ఏమన్నారు, మా ఆడబిడ్డలందరూ ఇక్కడనే ఉన్నారు, ఫ్రీ బస్ అన్నారు, బంగారం ఇస్తామన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, కోడళ్లకు 2500 అన్నారు, అత్తలుంటే 4000 అన్నారు, అత్తలకు భర్తలుంటే వాళ్ళకు కూడా 4000 ఇస్తా అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు. ఏమేం జరిగిందో ఈ 5 నెలల్లో మీరే చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఫ్రీ బస్సు అన్నారు. ఏమన్నా సుఖం ఉన్నదా ఫ్రీ బస్సులా? ఉన్నదా లేదా? ఫ్రీ బస్సు తుస్సుమన్నది. ఆడోళ్ళేమో సీట్ల కోసం కొట్లాడుకుంటారు, మగోళ్ళేమో టికెట్లు పెట్టి కొనుక్కొని మళ్ళీ తిట్టుకుంటారు. ఫ్రీ బస్సులా ఏ సుఖము లేదు. మంచిగా బస్సుల సంఖ్య పెంచి మంచిగా నడపక ఇలా మీరు చేయాపితే కూడా బస్సులు ఆపే పరిస్థితి కూడా ఎక్కడ లేదు. ఇది వాస్తవం, నాకంటే బాగా మీకే ఎరుక. ఇక మిగతా మాటలన్నీ మీకు తెలుసు. మా రైతన్నలు, రైతు బిడ్డలు, చెన్నూరు నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన మీరు చెప్పాలా. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. డిసెంబర్ 9 నాడు ఎంబడినే చేస్తా, ఉరుకుండ్రి బ్యాంకుకు తెచ్చుకోండ్రి, నేను సంతకం పెట్టనే పెడితే మీ ఖాతాలో వడనే పడ్డాయి పైసలు. డిసెంబర్ 9 నాడు అన్నాడు. పడ్డాయి ఆ పైసలు? పడ్డాయా 2 లక్షలు? వినబడతలే సౌండ్.
ఎండ ఉంది నాకు తెలుసు, కానీ వెనకకెళ్ళి సౌండ్ వస్తలేదు. 2 లక్షల రుణమాఫీ అయిందా? కాలేదా? చెన్నూరులో మరి కోటీశ్వరుడు ఉన్నాడు కదా, ఇస్తలేడా పైసలు? ఆయన జేబు దులిపితే పడతాయి 2 లక్షలు. ఏం పాడైంది? ఇలా అల్కగా మీ ఖాతాలలో ఆయన జేబు దులిపితే మొత్తం నిండిపోతాయి, కానీ వేస్తలేరు. మరి అయినా కూడా మళ్ళీ గుద్దుదామా? వాళ్ళకే మళ్ళీ మొండి చేయికే గుద్దుదామా? మనకు మొండి చేయి ఇచ్చినాక కూడా మనం తెలివి తెచ్చుకోవద్దా? ఆలోచించుండ్రి. నెలకు 2500 ఇస్తా అన్నారు మా ఆడబిడ్డలకు. పడ్డాయా? ఒక్కలకన్నా పడ్డాయా? మీరు అవద్దని చెప్తున్నారు నాకు. కానీ ఎందుకంటే మొన్న రాహుల్ గాంధీ వచ్చిండు. రాహుల్ గాంధీ ఆదిలాబాద్కి వచ్చి మొత్తం ఆడబిడ్డల ఖాతాలలో 2500 ఇష్టమని చెప్తాడు. మరి రాహుల్ గాంధీ అంత పెద్దోడు అవద్దని చెప్తాడా? చెప్పాడు. మీరే అవద్దని చెప్తాను. ఒక్క మాట, ఒక పని చేద్దాం. 2500 పడ్డ ఆడబిడ్డలందరూ రాహుల్ గాంధీ చెప్పినట్టు డబ్బన పైసలు పడితే మీరేమో చేయి గుర్తు గుద్దురు. పడనోళ్ళందరూ మంచిగా బ్రహ్మాండంగా ఈశ్వరన్న కారు గుర్తు గుద్దురు. పక్కనైగా ముసలోళ్ళకి 4000 అన్నారు. 4000 కేసీఆర్ ఒక్కరికే ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తా, కేసీఆర్ 2 ఇస్తే నేను 4 ఇస్తా అన్నాడు. పడ్డా ముసలోళ్ళకి పెన్షన్లు? కొత్త పెన్షన్లు కాదు. జనవరి నెల 2000 కూడా ఎగ్గొట్టినోడు, జనవరి నెల ముసలోళ్ళ కడుపు కొట్టినోడు రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు. దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఎన్ని మాటలు చెప్పిండ్రు, అరిచేతుల వైకుంఠం చూపెట్టిండ్రు, మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. అయినా తెలివి తెచ్చుకోకుండా, అయినా ఆలోచించకుండా 500 బోనస్ ఇవ్వకపోయినా, తులం బంగారం ఇవ్వకపోయినా, తులం బంగారం వచ్చిందా? ఏంది వచ్చిందా? 1,50,000 పెళ్లిలైనాయి తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. రేవంత్ రెడ్డి, నువ్వు 1,50,000 తులాల బంగారం బాకీ నువ్వు మా ఆడబిడ్డలకు యాది పెట్టుకో. నిన్ను నమ్మి ఓట్లేసిండ్రు నీ ప్రభుత్వాన్ని. మీరు చెప్పిన అడ్డగోలు హామీలు నమ్మిండ్రు కాబట్టే మీకు ఓట్లేసిండ్రు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి. నా కోసం కాదు, నా కోసమో నేను ఏమని అనుకుంటాను గీడిదాకా వచ్చినాం కదా అని చెప్పి మోమాటాని కోసం చేతులు తగురి. నిజంగా 5 నెలల కింద కేసీఆర్ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నటోళ్ళు శైలావట్టూరు. బరాబర్ అయింది ముచ్చట. గట్టే చెయ్యి అంటే మొండి చేయి కాదు, పిడికిలి. మొండి చేయి మా డేంజర్, పిడికిలి పక్కన. ఇది ఏం అనుమానం లేదా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? పక్క అనుమానం లేదు. రైట్, ఇక చేయి దించురు. నేను చెప్తా కథ. ఏం లేదు, మీరు చేయవలసింది ఒకటే ఒక పని. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనిపిస్తుంది కదా, అనిపిస్తే మీరు ఒక్కటే పని చేయాలి. మీరు మాకు పెద్దపల్లిలో 2వ నంబర్ మీద, బ్యాలెట్లో 2వ నంబర్ మీద ఓటేయండి. మొత్తం తెలంగాణలో 10-12 ఎంపీ సీట్లు ఇయ్యండి. 6 నెలల్లో తిరిగి కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కంటే బ్యాలెట్ కే ఎక్కువ పవర్ ఉంటుంది. ఇవాళ పోలీసు వాళ్ళ దగ్గర బుల్లెట్లు ఉండొచ్చు, కానీ మీ దగ్గర బుల్లెట్ కంటే పదునైన ఆయుధం బ్యాలెట్ ఉన్నది. పెద్ద పెద్ద గొప్ప కోటీశ్వర్లను కూడా కొట్టేతందుకు ఒక్కటే ఆయుధం, ఓటు. ఆ ఓటుతోని వేటయ్యండి. ఎవరైతే మోసం చేసినరో, ఎవరైతే అడ్డగోలు కార్యక్రమాలు చెన్నూరులో చేస్తున్నారో వాళ్లకు బుద్ధి చెప్పండి. ఈశ్వరన్నకు బ్యాలెట్ లో 2వ నంబర్లో ఉన్నది కారు, బ్రహ్మాండంగా గెలిపియండి. ఇప్పుడు నాకు ఇక్కడికి వస్తుంటే బాధ అనిపించింది. తమ్ముడు చెప్తున్నాడు సుమన్ అన్న, నా మీద కోపంతో నేను శాంక్షన్ చేయించిన అని చెప్పి 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టుకు ఇలా క్యాన్సిల్ చేయించిండన్నా అని అంటున్నాడు. నేనేమంటున్నా, నువ్వు గెలిచినావు సరే, గెలిచినాక ప్రజల మనసు గెలవాలి కదా. గెలవాలంటే ఏం చేయాలి? తమ్ముడు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే దాన్ని పెంచు, 2,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయి. 2 పంటలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఉంటే 3 పంటలకు చేయి. మనసు గెలుచుకుంటే గట్ల గెలుచుకోవాలి. మున్సిపాలిటీలకు చెన్నూరు కావచ్చు, మందమరి కావచ్చు, వీటికి నేను పైసలు ఇచ్చిన గతంలో మున్సిపల్ మంత్రిగా. నీకు దమ్ముంటే అవి రద్దు చేసుడు కాదు. నేను 50 కోట్లు ఇస్తే నువ్వు 150 కోట్లు తీసుకురా, ఇచ్చి ప్రజల మనసు గెలుచుకో. రాజకీయం అంటే గది కోరుకుంటారు ప్రజలు, మంచి కోరుకుంటారు. రూపాయి ఇంకెక్కువ పని చేయాలి, ఎక్కువ అందుబాటులో ఉండాలి, కష్టంలో సుఖంలో ఉండాలని కోరుకుంటారు. కానీ ఇలా గెలిచిన నాయకులకు ఆ సోయి లేదు. ఇలా గ్రామాన రైతులు తిట్టుకుంటా ఉన్నారు. రైతు బంధు పడ్డదా? రైతు బంధు ఎవడన్నా నాట్లేసేటప్పుడు ఎత్తారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లేసేటప్పుడు ఎత్తాడు రైతు బంధు.
నాట్లప్పుడు కాదట, ఓట్లప్పుడే అది కత్తదట రైతు బంధు. ఇజ్జత్ కూడా లేదు. నాట్లప్పుడైతే పనికొస్తుంది పైసలు. పురుగుల మందో మన అన్నమో అన్నమంటారు ఇత్తనాలో మందో ఏదో ఒకటి కొనుక్కుంటారు. కానీ ఇలా పురుగుల మందు కొనుక్కునే పరిస్థితి వచ్చింది రైతులకు. పంట నష్టమాయే, ఆగమాగం అయిపోయి మళ్ళా ఆత్మహత్యలు చాలా అయినాయి తెలంగాణలో. అందుకే దండం పెట్టి చెప్తున్నా, మంచిగా ఉన్నప్పుడు మనుషుల విలువ తెలియదు. అంత మంచిగా నడుస్తున్నప్పుడు మనుషుల విలువ తెలియదు. అప్పుడప్పుడు గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ తెలుస్తుంది. అప్పుడప్పుడు చీకటిని చూస్తేనే వెలుగు విలువ ఏందనేది కూడా తెలుస్తుంది. వెలుగు అంటే వెలుగు పేపర్ కాదు, ఆయనతో మీరు ఆగమయ్యారు. అందులో రాసేయని పచ్చి అబద్ధాలు, అది మాత్రం నమ్మకురి, ఆగం కాకురి. నేను అనేది మిమ్మల్ని అందరినీ కోరేది మిమ్మల్ని అందరిని ఒకటే, దయచేసి ఆగం కాకుండ్రి. నాకు ఇక్కడికి వస్తుండో తమ్ముడు చెప్పిండు, ఏమనుకుంటారు తమ్మి అంటే, జర్రా ఆడాడ పిల్లగాళ్ళు మోడీ మోడీ అంటుర్రు అన్న అన్నాడు. నేను అడిగిన, మోడీ ఏం చేసిండు తమ్మి జర చెప్పు, నాకు కూడా తెలియకపాయే. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, తెలంగాణకు ఏం చేసిండో ఒక 2 విషయాలు చెప్పు తమ్మి అన్న. అని నసిగిండు. చెప్పురా అయ్యా అంటే, చెప్పు నాకేం ఎగిరితం లేదు చెప్పు అన్న. అట్లా కాదన్నా అన్నాడు. చెప్తాం ఏంది అంటే, ఇక తెలియదు, ఏం తెలియదు. 10 ఏళ్లలో ఏం చేసిండ్రా బాయ్ మోడీ అంటే ఎవ్వరికి తెలియదు. కానీ ఒక్క మాట యాదికి పెట్టుకోండి, మీరు రేవంత్ రెడ్డి కోటేసినా మోడీ కోటేసినా ఈ సింగరేణి ప్రాంతంలో ఉండే మా అన్నదమ్ముల ఆడబిడ్డలు నేను కోరుతా ఉన్నా, సింగరేణిలో ఖచ్చితంగా ఒక పెద్ద ప్రమాదం ఉన్నది మనకు. రేపటి రోజున అటు చేయి గుర్తోడు గెలిచినా పువ్వు గుర్తోడు గెలిచినా సింగరేణిని అదానికి అమ్మేసుడు ముమ్మాటికి పక్కా. ఇది అనుమానం పెట్టుకోకుర్రి. జనవరిలోనే ఒప్పందం కుదిరింది. రేవంత్ రెడ్డి పోయి స్విట్జర్లాండ్ లో ఒప్పందం కుదిరించుకున్నాడు. దానికి మోడీ ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇద్దరు దొంగలు, కాంగ్రెస్ ఓడు బీజేపీ కలిసి సింగరేణిని అదానికి రాసిచ్చే చక్కర్లో ఉన్నారు. పొరపాటున ఓటేస్తే, కేవలం చెన్నూరు గురించి చెప్తలేను నేను, మంచిర్యాల, శ్రీరాంపూర్లో, మా బెల్లంపల్లిలో, మా రామగుండంలో, మా భూపాలపల్లిలో, కొత్తగూడెంలో, ఎక్కడెక్కడైతే మా అన్నలున్నారో, ఇల్లెందులో ఎక్కడెక్కడైతే మా కార్మికులు ఉన్నారో, సింగరేణి అన్నలున్నారో, యాది పెట్టుకోండి. ఇది మీరు చేయి గుర్తు కోటేసినా పువ్వు గుర్తు కోటేసినా బరాబర్ రేపు జరిగేది సింగరేణి ప్రైవేటీకరణం చేస్తారు, తీసుకుపోయి అదాని చేతిలో పెడతారు. ఇది జరగబోతున్నది, మీరు రాసి పెట్టుకోండి. మేము 5 నెలల కింద చెప్పినాం, మీరు కాంగ్రెస్ కు ఓటేస్తే మోసపోతారు, మోసపోతే గోసపడతారు అని చిలకకు చెప్పినట్టు చెప్పినాం. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు అని చెప్పినాం. చెప్పలేదా మేము? ఉన్నదా కరెంటు ఊళ్ళలో? ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు అవుతుంది పవర్ కట్లు? ఒక 5-6 సార్లు పోతుందా? మోటార్లు కాలుతున్నాయా? పంటలు ఎండుతున్నాయా? నీళ్ళ గోస అవుతుందా? మరి మంచుకున్నదాన్ని ఇరగొట్టుకుంటుంది, తినే పల్లెంలా మన పోసుకుంటుంది. దయచేసి నేను అందుకే మిమ్మల్ని కోరేది, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని మీరే చెప్పారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే కేసీఆర్ పార్టీకి కేసీఆర్ అభ్యర్థి కారు గుర్తు కోటేయండ్రి, ఆగం కాకుండ్రి. వాడోగోడు వీడోగోడు ఉంటాడు ఊళ్ళలో, ఇది జాతీయ ఎన్నిక, జాతీయ ఎన్నికల కేసీఆర్ ఏమున్నది, కారు గుర్తు ఏమిటికి అని ఎవడో మాట్లాడతాడు. నేను ఒక యాడ్ చెప్తున్నా మీకు. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆనాడు కూడా గిట్లే రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏమన్నారు? కేసీఆర్ దబ్బన 17కి 17 పార్లమెంట్ సీట్లు గెలిచినా తెలంగాణ ఎట్లొస్తుంది, ఎట్లా తెస్తాడు? 17 సీట్లతోని 272 మంది ఒప్పుకోవాలి పార్లమెంట్లా అన్నారు. మరి ఏం చేసిండు కేసీఆర్? మీరు 5 ఎంపీలు ఇచ్చారు, 5 పంచ పాండవులు లెక్క ఢిల్లీకి పోయినరు, 32 పార్టీలను ఒప్పించిండ్రు, బ్రహ్మాండంగా తెలంగాణను తీసుకొచ్చిన మొనగాడు మగాడు కేసీఆర్. 5 ఎంపీలతో మీరు 5తోనే గంత పనిచేసిండు కేసీఆర్. మరి మీరు మాకు 10-12 అప్పచెప్తే ఎంపీలు రేపు ఈ 2 ఢిల్లీ పార్టీల మెడలు వంచి ఈ బలగొట్టి సింగరేణి ప్రైవేట్ పరం కాకుండా చేస్తాడు. మనకు కావాల్సిన ప్రతి పని తప్పకుండా చేసేటట్టు చేస్తాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఆగం కాకుర్రి. అడిగితే బీజేపీ వాళ్ళు మీ ఇళ్లకు వస్తారు. అక్షింతలు వచ్చినాయి మీ ఇళ్లకు? పంపలేదు. ఇక్కడ ఏమన్నా అంటే ఎందుకు వెళ్ళినా బీజేపీ వాళ్ళ కోట అంటే, గుడి కట్టినాం గుద్దురిగా. మరి కేసీఆర్ కట్టలేదా గుడి? యాదాద్రిలో బ్రహ్మాండమైన టెంపుల్ యాదగిరి గుట్టలో కట్టలేదా కేసీఆర్ గారు? కేసీఆర్ గారు ఒక యాదగిరి గుట్ట మాత్రమే కాదు, బ్రహ్మాండమైన నీళ్లను తీసుకొచ్చే మన చెన్నూరు లిఫ్ట్ పథకం లాంటి పథకాలను మంజూరు చేసిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, పాలమూరు రంగారెడ్డి తిరుపతుల పథకం లాంటి ప్రాజెక్టులు కట్టిండు, ఎర్రటి ఎండల్లో చెర్లను మత్తడి దుంకిచ్చిండు కేసీఆర్. ఇలా గసొంటి కేసీఆర్ ను పోగొట్టుకొని ఇవాళ 10 ఏళ్లలో బుడ్డ పైస పనిచేయలే నరేంద్ర మోడీ ప్రభుత్వం. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్క మాట దయచేసి జాగ్రత్తగా వినాలి. సిలిండర్ మోడీ వచ్చినాడు 400, ఇవాళ 1200 అయింది. 400 సిలిండరు 2014లో
మూడింతలు పెరిగింది, 1200 అయింది. మళ్ళా ఈసారి మీరు మళ్ళా మోడీకి ఓటేస్తే రేపు జరిగేది ఒకటే, 1200 సిలిండర్ 5000 రూపాయలు అవుతుంది. మళ్ళా తర్వాత మమ్మల్ని తిట్టకురి. ఎందుకంటే అన్ని పిరం చేసినోడే మోడీ. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, సామాన్యుడు తినే కూరగాయలు పిరమైనాయి. దీనికి కారణం ఒకే ఒక్కడు, నరేంద్ర మోడీ. నేను అబద్ధం చెప్తలేను. మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ దొరకది, బయటికెళ్ళి తెచ్చుకోవాలి. ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ చొప్పున అమ్ముతారు, డ్రమ్ల చొప్పున అమ్ముతారు. మోడీ వచ్చినాడు ఒక డ్రమ్ము క్రూడ్ ఆయిల్ $100 2014లో. ఇవాళ 10 ఏళ్ల తర్వాత ధర తగ్గింది, $16 దిగి $84లకు వచ్చింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే, ముడి చమురు ధర తగ్గితే ఎల్లకెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలనా పెరగాలనా? పెరగానా? మరి తగ్గినాయా పెరిగినాయా? ఒకడు అంటాడు పిచ్చోడు బీజేపీడు, మోడీ దేవుడు అంటాడు. ఎవరికి దేవుడు? ఏమిటికి దేవుడు? కూరగాయల రేట్లు పెంచినందుకు దేవుడా? సిలిండర్ ధర పెంచినందుకు దేవుడా? లేకపోతే 60 రూపాయల డీజిల్ ను 105 చేసినందుకు దేవుడా? 74 రూపాయలు 110 రూపాయలు పెట్రోల్ చేసినందుకు దేవుడా? ఒక్క మాట ఏం చేసిండు మరి మోడీ? ఈ రేట్లు పెంచి అంటే ఒకటే పని చేసిండు. 34% అదన పన్నులేసిండు పెట్రోల్ మీద, డీజిల్ మీద వేసి భారతదేశంలోని ప్రతి పేదవాడి మీద, బండి ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర, ట్రాక్టర్ నడుపుకునే ప్రతి ఒక్కరి దగ్గర ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం వసూలు చేసింది 30 లక్షల కోట్లు. ఒకటి కాదు, రెండు కాదు, 30 లక్షల కోట్లు. ఏం చేసిండు మరి 30 లక్షల కోట్లతోని? 15 లక్షల కోట్లు అదానీకి, అంబానీకి రుణమాఫీ చేసినోడే నరేంద్ర మోడీ. దబ్బన మీకు నేను చెప్పేది కరెక్ట్ కాదనిపిస్తుందేమో. నేను ఇవాళ మీకు చెన్నూరు గడ్డ మీకెళ్ళి చెప్తున్నా, నేను చెప్పింది తప్పని ఎలక్షన్ అయిపోయినాకనే సరే ఎవడన్నొక్క బీజేపీ రుజువు చేస్తే నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఇక్కడనే చెన్నూరులో పెట్టిపోతా. నేను చెప్పింది అక్షర సత్యం. పెద్దలను కాపాడిండు, పేదలను కొట్టిండు, కాకులను కొట్టిండు, గద్దలకు పెట్టినోడు నరేంద్ర మోడీ. అన్ని పిరం చేసినోడే నరేంద్ర మోడీ. అందుకే మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి, ఆయన ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి. ఆయన కోటెత్తే ఆయన అంటుండు అబ్ కీ బార్ 400 పార్ అంటుండు. అంటే ఏమిటి దొరికేనా? 400 పార్ అనే సీట్లు కాదు, 400 పార్ అనేది పెట్రోల్ డీజిల్ రేట్లు దాటిపోతుంది. 100 రూపాయల పెట్రోల్ 400 అవుతుంది. 400 సిలిండర్ను 1200 చేసిండు. ఇప్పుడు 1200 సిలిండర్ పోయి 5000 అవుతుంది. ఆగం కాకుండ్రి. గుడిగట్టుడు, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేసుడు, జై శ్రీరామనుడు ఎంపీలు చేయవలసిన పని గది కాదు. దానికోసం వేరేటోళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సాధువులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, మఠాలున్నాయి, వాళ్ళు చేస్తారు మత ప్రచారం. వీళ్ళు చేయవలసింది మనుషులను కాపాడు. దేవుళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, భవిష్యత్తులో బీజేపీ చచ్చిపోయినాక కూడా దేవుళ్ళు ఉంటారు. ఏం కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, రేపు చెన్నూరులో మీ అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది, కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే కేసీఆర్ అభ్యర్థికి ఈశ్వరన్న కోటేయండి. ఇక నాకు వేరే ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే దానికి నేను చేయగలిగేది ఏం లేదు. కానీ ముగించే ముందు ఒక్క మాట మాత్రం చెప్పాలి. మా తమ్ముణ్ణి రేషమున్నోడు దమ్మున్నోడు అన్నా, ఉత్తగానే అనలే. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక చిల్లరగాడు, ముఖ్యమంత్రి కావచ్చు కానీ పక్కా చిల్లరగాడు. ఆ చిల్లరగాడు కేసీఆర్ గారిని ఉద్దేశించి ఒక చిల్లర మాట మాట్లాడితే రేషమున్న కేసీఆర్ బిడ్డ కాబట్టి, కేసీఆర్ నిజంగా నేను కేసీఆర్ కొడుకునే కావచ్చు కానీ నా తమ్ముడు ఎంత రేషమున్నాడంటే చెప్పు తీసి ముఖ్యమంత్రికి చూపెట్టాడు. చెప్పుతో కొడతా చెత్తనా కొడకాని. ఒక గది దమ్మున్న నాయకుడు అంటే పదవి ఉంటది కావచ్చు, పిక్తది కావచ్చు, బతికేదే కొన్ని రోజులు అందరం చస్తాం. కానీ బతికిన నాళ్ళు రేషంతో బతకాలని చూపెట్టిన మా తమ్ముడికి, పులి బిడ్డ మా తమ్ముడు బాల్కా సుమన్ కు హృదయపూర్వకంగా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు కూడా నేను చెప్తూ, మరి తప్పకుండా ఇట్లాంటి మంచి నాయకుడిని కోల్పోయి మీరు బాధపడుతున్నారు. నాకు ఎరికే. కేసీఆర్ ను కోల్పోయినరు, మీ ఎమ్మెల్యే బంగారం వస్తుంటే ఎమ్మెల్యేని కోల్పోయినరు. మరి ఇప్పుడు మరి అన్నని గెలిపిస్తే ఏమైతుంది ఎరికేనా? రేపు చెన్నూరు ఎమ్మెల్యే లెక్క మీ అన్ననే పనిచేస్తాడు, అన్న ఈశ్వరన్ననే పనిచేస్తాడు. నేను ఈశ్వరన్న కూడా కోరుతున్నా, అన్న మీరు ఎంపీగా గెలుస్తారు, మా అందరికి ఎరికే. ఒకసారి గట్టిగా సప్పట్లతో అన్నకి చెప్పాలి, ధైర్యం ఇవ్వాలి. గెలుస్తారు. గెలిచినాక దయచేసి చెన్నూరులో ఉండే కార్యకర్తలకు, చెన్నూరులో ఉండే ప్రజలకు ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువ సేవ మీరు అందించాలి. అవసరమైతే ఎంపీ కార్యాలయం ఇక్కడ ఒకటి పెట్టాలి, మీరు నడిపేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతూ, ఏ గుర్తు మనది?
ఏ గుర్తు ఇక్కడ చెప్పాలి. ఏ గుర్తు? సౌండ్ పెంచాలి, జర ఎండ బాగున్నది కానీ సౌండ్ పెంచాలి. ఏ గుర్తు? ఒక్కసారి కారు గుర్తు కొట్టేసి పిడికిల్లా పట్టారు. పిడికిలి ఆ చెట్టు కింద వాళ్ళకి ఏమైంది? పిడికిలి పిడికిలి బెబ్బుల్లా ఉండాలి. పిడికిల్లా పడితే జై తెలంగాణ. కారు గుర్తుకే గట్టిగా లగాయించి కారు గుర్తుకే, కొప్పుల ఈశ్వరన్న గారి కారు గుర్తుకే. 2వ నంబర్ మీద ఉంది కారు. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను హుజురాబాద్ లో ఆగిన ఒక 5 నిమిషాలు. హుజురాబాద్ లా అదే పైనుంచి 2 ఆయన కిందికి వెళ్ళి అనుకున్నారు, పైకి వెళ్ళి 2వది. అయితే మరి హుజురాబాద్ లో పంతులు చెప్పిండు, యాడికోతున్నావు అన్నాడు. చెన్నూరు కోతున్నా అన్న. జర చెన్నూరులో గట్టిగా చెప్పన్నాడు. ఏం చెప్పాలన్న? ఆ ఈశ్వరన కొప్పుల ఈశ్వరన గుర్తు పైకెళ్ళి 2వది ఉన్నది. ఆ పైకెళ్ళి 2వ కారు గుర్తు తప్ప ఇంకా ఏ గుర్తు దిక్కు చూసినా కళ్ళు పోతాయని చెప్పమని అడిగా. నన్ను అయితే అన్నది మీ తర్వాత కళ్ళు పోతే మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం కూడా లేదు, కంటివేలు కూడా దిక్కులేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం అంధకారమే, చీకటిమయం. కాబట్టి జాగ్రత్త. నేను మజాక్ చెప్తున్నా, ఇంత సీరియస్ అనుకున్నారు. 2వది పైకెళ్ళి 2వది కారు గుర్తు పక్కానా? నేను పోవన్నా హైదరాబాద్. జై తెలంగాణ.